నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వివేక్ కథలు, కవిత్వాలు చాలా ఇష్టంగా చదివేవాడు. అలా ఒక ఆమె రాసిన కవిత్వానికి అభిమాని అయ్యాడు. ఆమె డీపీలో కుందనపు బొమ్మలా ఉన్న ఫోటో చూసి ప్రేమించేశాడు. ఆమెను కలిసి ప్రేమ విషయం చెప్పాలి అని వెళ్ళి ఆమెను చూసి నిర్ఘాంతపోయాడు. కారణం, ఫోటోలో ఉన్న ఆమె వేరు, వచ్చిన ఆమె వేరు. అప్పుడు వివేక్ ఏం చేశాడు? అసలు ఏం జరిగిందో వినండి. పచ్చని చెట్లతో, చల్లని వాతావరణంలో, రాత్రి పగలు తేడా తెలియని ట్రాఫిక్తో బిజీగా ఉన్న బెంగళూరు నగరంలో కవి సమ్మేళనం అనే ఫంక్షన్కి వచ్చాను. ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నాను. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ. నా పేరు వివేక్. బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాను. రోజంతా వర్క్ బిజీలో తల మునకలైన నాకు అప్పుడే ఊరట చెందేలా, మనసుకు హాయినిచ్చేలా ఒక సాహిత్యం యాప్ కనిపించింది. నా ఫ్రెండ్ రవి రోజు రూమ్లో తన కజిన్ బ్రదర్ రాసిన రచనలు అన్నింటికీ చదివి కామెంట్ చేస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు నన్ను కూడా షేర్ చేసి కామెంట్ చేయమని అడిగేవాడు. అలా అతడి కోసమే ఆ యాప్లో లాగిన్ అయ్యాను. అలా అందులో రచనలు, కవితలు ఫాలో అవుతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఒక అద్భుతమైన పదాలు నా కళ్ళను ఆకర్షించాయి. చదవడం జరిగింది. ఆమె భావనలో అంతరార్థం ఆమె మనసును తెలిపేలా చాలా అందంగా ఉంది. అలా రోజు ఆమె రచనలు చదువుతూ నాకే తెలియకుండా ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. ఆమె రాసే ఒక్కో రచన ఒక్కో మధురానుభూతి. ప్రకృతిని కూడా ఆమె అక్షరాల్లో అందంగా బంధించేస్తుంది. ఆమె ప్రేమ కవితలు చదివితే అసలు ప్రేమంటే ఇంత మధురంగా ఉంటుందా, ఇదేనా ప్రేమ అనిపించేలా మనసుని మత్తెక్కిస్తుంది. అలా ప్రతిరోజు ఆమె రచనలకై, ఆమె కవితలకై ఎదురు చూస్తూ ఆమెకి వీరాభిమానిని అయిపోయాను. ఒకరోజు ఆమె ఎవరో, ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనిపించింది. మరి ఆమెను ఎలా తెలుసుకోవడం అని ఆలోచించడం మొదలుపెట్టాను. యాప్లో సందేశం పంపాను, కానీ జవాబు రాలేదు. మళ్ళీ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పంపాను, అయినా జవాబు ఇవ్వలేదు. ఆమె రచనలు ఇంత అందంగా ఉంటే ఆమె ఇంకెంత అందంగా ఉంటుందో అని ఆమెను ఒక్కసారి చూడాలి అని పరితపించాను. అనుకోకుండా ఒకరోజు ఆమె డీపీలో ఆమె ఫోటో చూశాను. కుందనపు బొమ్మలా ఉంది. ఆమె సౌందర్యానికి ముగ్ధుడినే అయిపోయాను. ఆమెతో ఎలా అయినా పరిచయం పెంచుకోవాలని, ఆమె దృష్టిని నాపై మరలించుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేశాను. రోజు ఆమె కవితలకు అందరికన్నా భిన్నంగా సమీక్షలు చేయడం మొదలుపెట్టాను. ధన్యవాదాలు అని సింపుల్గా చెప్పి వదిలేసేది. ఇంకా ఏదైనా చెయ్యాలి, ఆమె దృష్టికి నేను చేరాలి అన్న తాపత్రయంతో ఒకసారి వెటకారంగా ఇచ్చాను. అప్పుడు ఆమె బదులిచ్చింది, మీ ఆత్మీయ సమీక్షకు ధన్యవాదాలు అని చెప్పి నా రచనలలో లోపాలు ఏమైనా ఉంటే తెలియచేయాలి అంటూ నాకు సందేశం పంపింది. ఆహా, మంచి అవకాశం దొరికింది, ఆమెతో మాట్లాడే అవకాశం వచ్చింది అని సంబరపడిపోయాను. అలా ఆమెతో రోజు సంభాషణ చేయడం మొదలుపెట్టాను. ఆమెను ఇంప్రెస్ చేయడం కోసం పెద్ద పెద్ద రచయితల నవలలు, రచనలు చదవటం కూడా మొదలుపెట్టాను. అలా నేను కూడా చిన్న చిన్న కవితలు రాయడం మొదలుపెట్టాను. కవితలు రాయడం కూడా మొదలుపెట్టాను. రాను రాను నా రచనలు ఆమె చదవడం మొదలుపెట్టింది. సమీక్ష కూడా చేయడం మొదలుపెట్టింది. అలా ఒకరికొకరు సమీక్షలు చేసుకుంటూ, రోజు మాట్లాడుకుంటూ మంచి స్నేహితులం అయిపోయాం. అనుకోకుండా కొన్ని రోజులు ఆమె కవితలు రాయటం మానేసింది. ఆమె రచనలు కనిపించడం లేదు. ఎన్ని సందేశాలు పంపిస్తున్నా వాటికి బదులు లేదు. ఆమెకి ఏమైందో అని ఆవేదన నన్ను వెంటాడుతూ ఉంది. కలిసినట్లే కలిసి కనుమరుగైపోయిందే అన్న దుఃఖం తన్నుకొస్తుంది. అంతలోనే ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఆమె రచనలు చేయటం ఆరంభించింది. వాటిని చూసి చాలా ఆనందం అనిపించింది. మళ్ళీ కనిపిస్తుందో లేదో అని దిగులు పడ్డ నా మనసుకి కొత్త ఆశలు చిగురించాయి. ఇన్ని రోజులు ఏమైపోయారు అని అడిగాను. అందుకు ఆమె వాళ్ళ అమ్మగారు ఊర్లో లేకపోవడం వల్ల తను రాయలేకపోయాను అని చెప్పింది. మళ్ళీ ఇలాంటి సమస్య వస్తే తనను దూరం అయిపోతాను అని భావించి ఇక లేట్ చేయకూడదు అని ఆమెని ఫోన్ నెంబర్ అడిగాను. అందుకు ఆమె నిరాకరించింది. అంతలోనే నా మనసులో మాట చెప్పేశాను, మీరంటే నాకు ఇష్టం, మీరు ఒప్పుకుంటే
మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని. దానికి సమాధానం ఇవ్వకుండా మళ్ళీ కనుమరుగైపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆమె తన ఫోన్ నెంబర్ నాకు మెసేజ్ పెట్టింది. చాలా సంతోషపడ్డాను. వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశాను. ఆమె ఫోన్ ఎత్తి హలో అని అంది. ఆమె స్వరం కోయిల కన్నా తియ్యగా ఉంది. ఎంత తియ్యని స్వరం అనుకుంటూ నేను వివేక్ని అని చెప్పాను. అందుకామె చెప్పండి వివేక్ గారు, బాగున్నారా అని అడిగింది. చాలాసేపు మాట్లాడుకున్నాం. సరే వివేక్ గారు, ఇంట్లో వాళ్ళు వచ్చే టైం అవుతుంది, నేను ఫోన్ పెట్టేస్తాను అని చెప్పింది ఆమె. ఒకరోజు ఆమెని కలవాలి అని కోరాను. మొదట నిరాకరించిన నా గట్టి ప్రయత్నంతో సరే అని అంగీకరించింది. అలా ఇద్దరం బెంగళూరు సెంట్రల్లో కలుసుకుందామని ఒక ప్లేసు ఫిక్స్ చేసుకున్నాం. మరి మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు అని అనింది ఆమె. మీరు నాకు తెలుసు అని చెప్పాను. ఆ రోజు ఆమె కోసం కొత్త బట్టలు కొనుక్కొని, ఫేషియల్ చేయించుకొని, షేవింగ్ చేసుకొని అందంగా రెడీ అయ్యాను. చెప్పిన సమయానికి ముందే వెళ్ళి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఎంత టైం అయినా ఆమె నాకు కనిపించలేదు. అంతలో నాకు ఒక ఫోన్ వచ్చింది. వివేక్ గారు ఎక్కడున్నారు అని అంటూ. నేను మీరెక్కడున్నారు అని అడిగాను. తను మెక్డొనాల్డ్స్ ఎదురుగ్గా ఉన్నాను అని సమాధానం చెప్పింది. నేను దాని సమీపంలోనే ఉన్నాను. కానీ నేను డీపీలో చూసిన ముఖం, అక్కడ నిలబడి ఉన్న ఆమె ముఖం వేరుగా ఉన్నాయి. నేను చూసిన ప్రేమించిన అమ్మాయి వేరు, అక్కడ నిలబడి ఉన్న అమ్మాయి వేరు. నేను ప్రేమించిన అమ్మాయి అందాల రాశి, బుట్ట బొమ్మలా ఉంటుంది. కానీ ఇక్కడ ఎదురుగా నిల్చుని ఉన్న అమ్మాయి సాధారణంగా ఒక పని అమ్మాయిలాగా ఉంది. నాకు నోట మాట రాలేదు. ఏం చెప్పాలో తెలియక సారీ అండి, నేను రావటం కుదరటం లేదు, ఏమీ అనుకోవద్దు, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ నా మనసులో లేదు. అక్కడ రచనలు చేస్తున్న అమ్మాయి, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి, ఇక్కడ బయట నన్ను వచ్చి కలవాలనుకున్న అమ్మాయికి అసలు పోలికలే లేవు, పొంతనే లేదు. ఈ అమ్మాయి అసలు అంత గొప్ప రచనలు చేసింది అంటే నమ్మలేకపోతున్నాను. కావాలి అని నన్ను ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నారా అని అనుమానం వచ్చింది. అందుకే ఆ రోజు నా సందేహం తీర్చుకోవడానికి మళ్ళీ ఆమెకు ఫోన్ చేసి వివరాలన్నీ తెలుసుకున్నాను. నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగాను. అప్పుడు ఆమె చెప్పింది, తన తల్లిదండ్రులు ఊర్లో పొలం పని చేసుకుంటూ ఉంటారు అని, ఆ ఊరి పెద్ద ప్రెసిడెంట్ గారి కొడుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య, అతడు ఇద్దరు ఉద్యోగస్తులు అవడం వల్ల పిల్లలను చూసుకోవడానికి ఊరి నుంచి ఆమెను తెచ్చిపెట్టుకున్నారని. వారిద్దరూ ఉద్యోగానికి వెళ్ళిపోయాక ఖాళీ సమయంలో ఇంటి పని మొత్తం ముగించుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఆమె తన కవితలను ఇలా వ్రాస్తూ ఉంటాను అని చెప్పింది. మరి డీపీలో ఫోటో మీదేనా అడిగాను. అందుకు ఆమె లేదు, అది మా అమ్మగారు, ఆమె చాలా అందంగా ఉంటారు అని ఆమె ఫోటో పెట్టుకున్నాను ఆమెపై అభిమానంతో అని చెప్పింది. ఒకసారి మా అమ్మగారు లేకపోవడం వల్ల రాయలేకపోయాను, అమ్మగారు వచ్చే టైం అయింది అంటే నేను వాళ్ళ అమ్మగారేమో అనుకున్నాను. కానీ వాళ్ళ ఇంట్లో పని చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ మాట విని నాకు బుర్ర తిరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కూడా కాలేదు. మౌనంగా మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను. తర్వాత వారం రోజులైనా నేను తిరిగి ఆమెకి కాల్ చేయలేదు. ఒకరోజు అనుకోకుండా ఒక మంచి రచన చదివాను. సౌందర్యం ఆత్మకే కానీ శరీరానికి శాశ్వతం కాదని, తెలివిని, జ్ఞానాన్ని సంపాదించడం చాలా కష్టం, సరస్వతి కటాక్షం ఉంటే తప్ప అంతఃజ్ఞానం ఎవరికీ సొంతం కాదు అని. అప్పుడే నాకు జ్ఞానోదయం అయింది. నిజమే, ప్రేమకు రూపంతో పని లేదు అని గుర్తించాను. అందుకే ఆమెకి ఫోన్ చేసి అడ్రస్ తీసుకొని ఆమె ఇంటికే వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఆమెను పెళ్లాడతాను అని చెప్పాను. అందుకు వాళ్ళ ఇంట్లో అందరూ సంతోషించి వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిపించారు. మా ఇంట్లో అమ్మా నాన్న మొదట ఒప్పుకోలేదు. ఎందుకంటే బాగా చదివించి మంచి ఉద్యోగం చేస్తున్న కొడుకుకి కాబోయే భార్య మంచి విద్యావంతురాలు, పెద్ద కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి అయి ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే నా పెళ్లి మీద ఎన్నో ఆశలు పెంచుకున్న వాళ్ళు 10వ క్లాస్ చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నిరాకరించారు.
కానీ ఆమెకున్న జ్ఞానానికి ఆమెను చదివిస్తే ఇంకా బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్తుంది అన్న నమ్మకం నాకు ఉంది. అందుకే ఆమెను చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాను. అలా అందరినీ ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఆమెని కరస్పాండెంట్ డిగ్రీలో చేర్పించాను. ఆమె డిగ్రీ తర్వాత తెలుగులో ఎంఏ లిటరేచర్ కూడా పూర్తి చేసింది. గవర్నమెంట్ జాబ్ కూడా తెచ్చుకుంది. అలా తన చదువుని కొనసాగిస్తూ కవిత్వంలో తన రచనలలో మెరుగులు చేసుకుంటూ ఈరోజు ఒక మంచి పెద్ద కవయిత్రి అయింది. ఈ కవి సమ్మేళనంలో ఈరోజు ఆమెకి సన్మానం. అందుకే ఆమెని ఈ ట్రాఫిక్లో కష్టపడి తీసుకొని వచ్చాను. అంతలో గౌరవనీయులైన శ్రీమతి సరస్వతి గారికి సన్మానం అంటూ స్టేజ్ మీద మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. ఆమెను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. జీవితంలో కొన్ని నిర్ణయాలు మన తలరాతలనే మారుస్తూ ఉంటాయి. అందుకు నిదర్శనం సరస్వతి జీవితం. చాలామంది బాహ్య సౌందర్యం మాత్రమే చూస్తారు, కానీ బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం చాలా గొప్పది అని నేనంటాను. అలానే కొన్ని బంధాలు ఎప్పుడు ఎలా ముడిపడతాయో ఎవ్వరికీ తెలియదు. ఇవన్నీ జన్మజన్మల బంధాలే. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.